సంగీతం, సాహిత్యం, నృత్యం కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యువ కవిత కెరటాలు అనే ఈ కార్యక్రమంలో యువతకు డ్రగ్స్కు సంబంధించిన ఓ కవితను విందాం. యువత లేవరా, నీ శక్తిని గుర్తించరా. యువత లేవరా, నీ శక్తిని గుర్తించరా. దేశానికి నువ్వే భవిష్యత్తు, కుటుంబానికి నువ్వే ఆశాకిరణం. డ్రగ్స్ అనే రాక్షసుడు నవ్వుతూ నీ దగ్గరకు వస్తాడు. స్నేహం అనే పేరుతో చేరి జీవితాన్నంతా దోచుకుపోతాడు. చదువు దూరమవుతుంది, చైతన్యం పోతుంది. శరీరం బలహీనమై మనసు బానిసైపోతుంది. తల్లి కంట కన్నీళ్లే మిగులుతాయి, తండ్రి గుండె ముక్కలవుతుంది. తోబుట్టువుల ఆశలు కూలిపోతాయి, ఇంటి ఆనందమంతా ఆవిరైపోతుంది. మత్తు ముగిసిన తరువాత మిగిలేది బాధే. డబ్బు, గౌరవం పోయి, స్నేహితులు దూరమైపోయి, బంధాలు తెగిపోతాయి. జీవితం అనే పుస్తకంలో చీకటి పేజీలే మిగులుతాయి. ఓ యువత లేవరా, నీ శక్తిని గుర్తించరా. దేశానికి నువ్వే భవిష్యత్తు, కుటుంబానికి నువ్వే ఆశా కిరణం. ఇంకా ఆలస్యం కాలేదులే, ఈ క్షణమే మారిపో. డ్రగ్స్ కు లేదని చెప్పు, జీవితానికి అవునని చెప్పు. ఆటలను ఎంచుకో, పుస్తకాలను ఎంచుకో. కలలను ఎంచుకో, సేవను ఎంచుకో. నీ కలలను కాపాడుకో, కుటుంబాన్ని సంతోషపెట్టు. ఆరోగ్యాన్ని ప్రేమించు, దేశానికి ఆదర్శంగా నిలువు. మత్తు కాదు, మంచి మనసే మన బలం. డ్రగ్స్ కాదు, ధైర్యమే నిజమైన విజయం. యువత లేవరా, నిన్ను నీవు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. ఈరోజు మనం ఓ చక్కని కవిత విన్నాం కదండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.